హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ అంటే డిసెంబర్ 30th ఇంకా 31st ఆ 2 days అంటే 1.5 day వ్లాగ్ అనుకోండి. 30th మధ్య నుండి స్టార్ట్ చేశాను వ్లాగ్ చేయడము. ఇంకా డిసెంబర్ 30th రోజు ఏమంటే అమావాస్య కదా, సో ఆ రోజు ఏమంటే పిల్లలకి దిష్టి తీస్తే చాలా మంచిది ఆఫ్టర్ 6 అనేసి విన్నాను. సో అందుకనేసి ఇంకా ఆ రోజు 6 o'clock తర్వాత దిష్టి తీపిద్దాము నలుగురు పిల్లలకి అనేసి అనుకున్నాము. ఉప్పు దాని తర్వాత ఎండు మిరపకాయలు వేసుకొని దిష్టి తీసేస్తే సరిపోతుందంట. తర్వాత విభూది ఉంటే పెట్టమన్నారు, కానీ అది విభూది పెట్టడం మర్చిపోయాము. నాకు ముందే తెలుసుంటే మీతో నేను వ్లాగ్లో షేర్ చేసేస్తుంటాను, లేకపోతే ఒక అప్డేట్ లాగా దేంట్లోనో ఒక షార్ట్ వీడియో లాగా పెట్టుంటాను. నాకు అది కొంచెం ఇంకా 5కి అట్లా తెలిసిందనమాట. ఇంకా నాకేమంటే ఇక్కడికి వచ్చానంటే చాలు హీట్ అయిపోతుందో లేకపోతే ఎందుకో తెలీదు, ఇక్కడ క్లైమేట్కి నాకు పింపుల్స్ వచ్చేస్తాయి. 2-3 పింపుల్స్ వచ్చేసాయి. అలా మళ్ళీ అవి తగ్గించుకోవడానికి మళ్ళీ ఏదేదో ఇంట్లో ఫేస్ ప్యాక్స్ చేసుకొని పూసుకుంటూ ఉంటాను. అదే అనమాట డిఐవై చేసుకుంటానుగా, అది మళ్ళీ మీతో షేర్ చేస్తుంటాను. సో బెంగళూరుకి వెళ్ళినాక మళ్ళీ ఏదైనా డిఐవై చేసుకుంటానుగా, ఇది పోవడానికి అది ఆ ఫేస్ ప్యాక్ మీతో షేర్ చేస్తాను. అప్పుడు అలా నా రొటీన్ అయిపోయిందనమాట. తిరుపతికి వస్తాను, ఏదో ఒక పింపుల్స్ వస్తాయి, మళ్ళీ బెంగళూరుకి వెళ్తాను, అది తగ్గించుకోవడానికి ఏదో ఒక డిఐవై చేసుకుంటాను, అది వ్లాగ్లో షేర్ చేస్తాను, అది మళ్ళీ తగ్గిపోతుంది, అట్లా అయిపోతుంది. ఇంకా ఆ రోజు ఏమంటే వీళ్ళకి స్కూల్ ఉంది, రూబీకి ఫిజ్ గార్డ్కి, కానీ వెళ్ళమంటే వెళ్ళలేదు. ఆ రోజు వాళ్ళిద్దరు డుమ్మా కొట్టేశారు. ఇంకా సరే అనేసి నేను రూబీ హ్యాపీ ముగ్గురం కలిసి యూనో కార్డ్స్ ఆడాం. ఇంకా అలా ఆడుకొని మాట్లాడుకుంటూ అలా ఉన్నాము. ఇంతలో లేదు ఏమైనా చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అట్లా అనుకున్నాము. ఇంకా అప్పుడేమంటే రూబోడు కేసరి చేస్తాను ఆశమ్మ, నేను నేర్చుకున్నాను అమ్మ దగ్గర అనేసి స్టార్ట్ చేశాడు. మోహన ఉండేసి ఇప్పుడేం వద్దురా, కిచెన్ అంతా క్లీన్ చేయాలా, దాని తర్వాత చేసుకుందురా, ఇప్పుడు వద్దురా అంటే వినలేదమ్మా. లేదు ఇప్పుడే చేస్తాను అనేసి స్టార్ట్ చేసింది. సరే ఇంకా ఎలాగో రూబీ కేసరి చేస్తా ఉంది, ఒక వీడియో తీసుకొని మీ అందరితో కూడా షేర్ చేద్దాము అనిపించి ఇంకా వీడియో తీసుకున్నాను. ఇంకా రూబీ కేసరి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మోహన ఫస్ట్లో ఏమంటారు మ్యారేజ్ అయిన వచ్చిన కొత్తల్లో కేసరి ఇంకా రవ్వ లడ్డు భలే చేసేది. నాకు భలే ఇష్టం రవ్వ లడ్డు కేసరి. ఎన్నిసార్లు చూసాను రవ్వ లడ్డు నేర్చుకుందాం అనుకుంటాను, కానీ మళ్ళీ బెంగళూరుకి వెళ్తాను కదా, మళ్ళీ ఏదో ఒక బిజీలో ఉండేసి ఇంకా రవ్వ లడ్డు చేసుకోను. ఇంకా వచ్చినప్పుడు అంతా చేస్తూ ఉండేది, అలా తినేసి వెళ్తూ ఉండేదాన్ని. ఇంకా కేసరి కూడా చాలా బాగా చేస్తుంది మోహన. ఇంకా అలా మా రూబోడు కూడా నేర్చుకున్నట్టున్నాడు. ఇంకా ఇక్కడ మా రూబీ ఇలా చేస్తూ ఉంటే నాకు మా అత్తయ్యే కనిపించారు. ఏమంటే మా అత్తయ్య కూడా అంతే, ఏమంటారు ఉన్న దాంతో గబగబా ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారనమాట. అంటే టెన్షన్ పడకుండా ఎట్లా స్టార్ట్ చేసేస్తారు, అది ఇది ఇంత వేయాలి అది అంత వేయాలి అని టెన్షన్ పడరు, టెన్షన్ ఫ్రీగా చేసేస్తారు. అది సక్సెస్గా అవుతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇంకా ఇక్కడ రూబీ చాలా కొద్దిగా చేస్తుందేమో, దండిగా చేయడం వచ్చో రాదో అలా అనుకున్నాను, కానీ అందరికి సరిపోవాలి కదా ఆశమ్మ, అందుకనేసి 2 గ్లాస్ వేస్తాను రవ్వ అనేసి అనింది. ఫస్ట్ అయితే నేను 1 గ్లాస్ చాలు లేరా, అందరు తిన్నారో అనేసి అన్నా. లేదా ఆశమ్మ అందరికి సరిపోవద్దు, 2 గ్లాస్ వేద్దాము, అందరికి సరిపోతుంది, అందరు తింటారు అనేసి స్టార్ట్ చేసింది. ఇంకా ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ ఏ కలర్ కావాలి అంటే నాకు ఆరెంజ్ కలర్ కావాలరా అనేసి అన్నాను. సో షాప్కి వెళ్ళి అదే పనిగా ఆరెంజ్ గ్రీన్ 2 తీసుకొచ్చింది. 2 చేస్తాను ఆశమ్మ అనేది. 2 ఎందుకు లేదా, ఒకటి చేసి చాలు, నెక్స్ట్ టైం ఇంకో కలర్ చేసుకుందాం అనేసి అనుకున్నాము. ఇంకా అలా ఆరెంజ్ కలర్ చేసేస్తూ ఉంది. ఇంకా నార్మల్గా మేము చిన్నప్పుడు ఏమంటే ఆరెంజ్ కలరే ఎక్కువ చేస్తూ ఉండే మా మమ్మీ వాళ్ళు, ఎవరైనా కానీ నేను ఎక్కువ ఆరెంజ్ కలరే చూసాను. కానీ ఈ మధ్యలో ఎలా అంటే ఇంకా ఫ్లాగ్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అలా అన్నప్పుడు ఆరెంజ్ గ్రీన్ వైట్ అనేసి చేసి పెడతా ఉంటారు కదా, అప్పుడే చూసాను నేను గ్రీన్ కలర్ కూడా చేస్తారు అనేసి. చూసారా మా రూబీ ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసేసిందో అసలు, ఎంత బాగా కరెక్ట్గా కన్సిస్టెన్సీ అంతా నీట్గా కరెక్ట్గా వచ్చింది. ఇంకా గార్నిషింగ్ కూడా మధ్యలో ఒకటి పెట్టింది, ఆలుక్కాయ పెట్టింది. ఇంకా ఇప్పుడు ఏమంటే ఫస్ట్ బబ్బాకి ఇవ్వాలంట, అందుకే బబ్బా వచ్చి కూర్చోన్నాడు సుదర్శన్ అక్కడ. బబ్బాకి సర్వ్ చేయాలి అనేసి చిన్న కప్లో తీసి పెట్టుకుంటా ఉంది. సరే పదండి సుదర్శన్ ఎలా ఉందో చెప్తాడు కదా, విందాం. మ్యూట్ పెట్రా ఫిజు, మ్యూట్ పెట్రా. ఆరిపోతే బాగుంటుంది. సో అదనమాట సంగతి. మా సుదర్శన్కి నచ్చింది, అమ్మాయి మేమందరం కూడా హ్యాపీ, మెయిన్గా రూబీ హ్యాపీ. మంచిగా హల్వా చేసింది కదా అంతేనా అనుకున్నారు, మళ్ళీ ఇదంతా నీట్గా సర్దేసింది రూబీయే. సుదర్శన్కి, కుమార్కి, సునీల్కి, ఫిజ్ గార్డ్కి ప్యాంట్లు. ఆరెవరా ఆంటీ? హ్యాపీకి ఎందుకు ఆంటీ? ఫిజ్ గార్డు వాళ్ళకి ఎందుకు ఆంటీ? అది రావులేండి ఆంటీ దాంతో.
షార్ట్లు వస్తాయంట ఆంటీ. దాము అన్న దగ్గర దాము అన్న చూడు ఆంటీ అది తెస్తావు నీకోసం. అరే మీ ఇద్దరు ఆడుతున్నారా? న్యూ ఇయర్ కన్నా సుదర్శన్కి, కుమార్కి, సునీల్కి ప్యాంట్ క్లాత్ భలే ఉందా ఆంటీ కలర్? కలర్ భలే ఉంది. అది ఒక థాన్ అనమాట, అంటే ప్యాంట్స్ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ ఫ్యాబ్రిక్ది. ఆంటీ దగ్గర ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ అది ఉండింది. ఇంకా అది ఎందుకు బయట తెచ్చి పెట్టున్నారు, మాస్టర్ అత్త రూమ్లో దొరికింది. సో అదేమంటే నేను అది చూడగానే సుదర్శన్కి, కుమార్కి, సునీల్కి ప్యాంట్స్ కుట్టించేద్దాం ఆంటీ న్యూ ఇయర్కి అంటే, ఆంటీ దానికి ప్యాంట్ షర్ట్ రెండు అంట, అంటే ఒక యూనిఫామ్ లాగా కుట్టించాలంట ముగ్గురికి. వాళ్ళ ముగ్గురే కాకుండా మళ్ళీ మా ఫిజ్ గార్డ్కి, యాపీకి, టెడ్డీకి, రూబీకి, వీళ్ళకి కూడా అంట. అంత ఎక్కడ సరిపోతుంది అది అసలు. ఇంతలో మోహన ఉండేసి అక్క అయితే అందరికి షార్ట్లు కుట్టించేద్దాం అక్క అనేసి అంటా ఉంది. మా దాము అన్న స్టిచ్చింగ్ లో ఎక్స్పర్ట్ అయిపోయాడు అసలు. సుదర్శన్ 34, కుమార్ 38. వావ్ రూబీ కేక్ లాగుందిరా రూబీ. ఇంకే నైఫ్ కావాలరా నీకు? అట్లే ఉండాలిరా, యుఎస్ లో అంతా అట్లే ఉంటారు. ఏం చెప్పినా లేదు. అదే శిరీష కూడా అట్లే చెప్తుంది. మోహన కొంతసేపు అయినా నాకు నా సైడ్ మాట్లాడొచ్చు కదా. వావ్ రూబీ, లవ్ యూ రూబీ, ఎంత బాగా చేసావరా అసలు ఎంత గ్రేట్ రా రూబీ అసలు. నాకు ఇప్పుడు ఇది కేసరి అనిపించింది. ఏమంటే ఇట్లా కేక్స్ లాగా ఉంటే అది కేసరి. నేను చిన్నప్పటి నుండి ఇలానే చూసాను, వేడివేడిగా హల్వా లాగా ఎప్పుడు తినలేదనమాట. అందుకే ఇలాగనే పెట్టేసి మళ్ళీ కేక్స్ లాగా కట్ చేసుకుందాం రూబీ అనేసి అనుకున్నాము. అలాగే కట్ చేసింది, ఎంత బాగా వచ్చిందో అసలు. మీరు అందరు నన్ను ఎంత లక్కీ ఆశ నువ్వు అంటా ఉంటే నా లక్ నాకు తెలిసేది కాదు. అబ్బా నేనేం లక్కీలే అలా అనుకుంటా ఉండేదాన్ని. కానీ నిజంగా చెప్తున్నాను, మనకి మంది తెలియదు కదా, పక్కన వాళ్ళు చెప్తుంటేనే కొన్ని తెలుస్తూ ఉంటాయి. అలా చాలా లక్కీ నేను అనిపిస్తుంది. ఎంత మంచిగా ఉన్న ఇంత చిన్న ఏజ్లో ఎంత ఎమ్మిగా చేసి పెడుతున్నారో. టెడ్డీ చేస్తుంది, హ్యాపీ చేయలేదు, ఇంకా రూబోడు ఎంత బాగా చేసి పెడతారో అసలు. అడగడం ఆలస్యం చేసి పెట్టేస్తుంటారు. ఇంకా మా అత్తయ్య భలే చేస్తారు, మా సుదర్శను, కుమారు, మోహన, శిరీష అందరూ భలే చేస్తారు. ఇంకా నా గురించి నేను ఎందుకు చెప్పుకోవాలి కదా, వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే బాగుంటుంది. నా గురించి చెప్పాలి, నన్ను పొగడాలంటే మా మమ్మీ మా డాడీయే. నా వంట విషయంలో వాళ్ళైతే మంచిగా పొగుడతారు. ఇంకా టెడ్డీ, హ్యాపీ కూడా నా పిల్లలు, వాళ్ళకి కూడా నా ఫుడ్ అంటే చాలా ఇష్టం నేను చేసింది. నాకేమంటే ఇలా ఆంటీ వాళ్ళందరూ చేసేది భలే ఉంటుంది కాదు, ఎవరు చేసినా నాకు నచ్చుతుంది. నాకు వాళ్ళని పొగుడుతూనే ఉంటాను. అంత కష్టపడి చేయడమే ఎక్కువ. ఇంకా అది తక్కువ, ఇది ఎక్కువ అని చెప్పాను నేను. నాకు నచ్చేస్తుంది అంతే. అలా నేను మీ అందరితో కూడా షేర్ చేస్తాను, చాలా బాగుంది, ఎంబీగా ఉంది అనేసి. ఇక్కడ పైకి వచ్చాను, మా సుదర్శన్ రెస్ట్లో ఉన్నాడు. బబ్బా నేను వీడియో తీసుకోవాలి, నువ్వు లేసి వెళ్ళు అంటే, నేను లేని బుజ్జు అనేసి అన్నాడు. సరే పడుకో బబ్బా అన్నట్టుగా కూర్చున్నాను. వీడియో తీసుకుంటా అంటే, బుజ్జు బాగుండదు బుజ్జు నీకు అనేసి బెదిరిస్తున్నాడు వెనకాల నుండి. ఏముందిలే అన్నట్టుగా వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా ఇవేమంటే ప్రియా తెలుసుగా మీకు, ప్రియా తెలుగు వ్లాగ్స్ అనేసి. సో ప్రియా దగ్గర తీసుకున్నాను నైటీస్, న్యూ ఇయర్కి అనమాట, నాకు మోహన కోసం అనేసి. ఇంకా కొన్ని నైటీస్ సెలెక్ట్ చేసి నా కోసం పంపించారు ప్రియా. సో అవి మీతో షేర్ చేస్తాను. ఈసారి కొత్త నైటీస్ వచ్చాయి, చాలా మంచి క్వాలిటీ వచ్చాయి, ప్రీమియం క్వాలిటీ. ఇంకా నాకైతే చాలా నచ్చి ఇంకా మీతో షేర్ చేద్దాం అన్నట్టుగా ఒక వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా నాకు పంపించిన నైటీస్ అన్నీ ఏమంటే ప్రీమియం ఆల్పైన్ ఫ్యాబ్రిక్ అంట. షోరూమ్స్లో అనుకోండి 1250 నుండి 1500 వరకు ఉంటుంది. ఇంకా ప్రియా దగ్గర అయితే మాత్రం 850 మాత్రమే అనమాట. ఇంకోటి ఏమంటే మనము 3 get 1 ఫ్రీ అనమాట. 3 కొన్నారనుకోండి ఒకటి ఫ్రీగా ఇస్తారంట. ఆఫర్ కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు. నైటీస్ అయితే చాలా ఫ్రీగా, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా నచ్చింది. ఇంకా పాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఒక పాకెట్ ఉంది ఇటు సైడ్. ఇంకా ఈ నైటీస్ ఏమంటే నైటీ ఇది అలా అనకుండా కొంచెం స్టైలిష్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే మెయిన్గా చాలా నచ్చింది. ఎంత ఉతికినా షింక్ అయిపోవడం కానీ, ఇట్లా బబుల్స్
బబుల్స్ లాగా వచ్చేస్తుంది కదా పైన, అలా రావడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. ఇంకా మంచి మంచి నైటీస్, కొన్ని ఏమైతే డిజైనర్ నైటీస్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, మీరు చూసారో లేదో. మళ్ళీ చాలామంది అప్పుడు నచ్చి నాకు ప్రైస్ ఎంత ఆశ, క్వాలిటీ ఎలా ఉంది అని ప్రతి ఒక్కటి అడిగారు. అప్పుడు జస్ట్ సాంగ్ పెట్టేశాను. సో దీని గురించి మంచిగా చెప్దామనేసి ఇంకా ఒక వీడియో లాగా చేస్తున్నాను. ఇంకా ఈ నైటీ చాలా బాగుంది. నాకు కొంచెం బ్లాక్ అంటే ఫేవరెట్ కాబట్టి నాకు ఇదే చాలా నచ్చింది. ఇంకా దీని ఎంబ్రాయిడరీ కూడా బాగుంది. ఇంకా హ్యాండ్స్ కూడా ఇట్లా స్లీవ్స్కి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చున్నారు. దీనికి కూడా పాకెట్ ఉంది. చాలా బాగుంది. అంటే మనకి ఫ్రీగా ఉందన్నమాట. ఇంకా ఇలా ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది అనిపించి నేను ఇంకా స్టిచెస్ కూడా ఏం వేసుకోకూడదు, ఆల్టరేషన్ చేసుకోకూడదు అలా అనేసి అనుకున్నాను. ఇంకా ఇదైతే ఇంకా నచ్చింది. ఈ కలర్ చాలా బాగుంది, నా దగ్గర కూడా అసలు లేదు. అండ్ ఇది వచ్చేసి ఒక డబల్ లేయర్ హ్యాండ్స్ అనమాట, డిజైనర్ నైటీ అనమాట ఇది. ఇంకా నేను తిరుపతికి వచ్చానంటే ఎక్కువ నైటీస్లోనే ఉంటాను. అదేదో కొద్దిగా మంచి నైటీస్ లాగా వేసుకున్నానంటే ఇంకా బాగుంటుంది కదా, ఫ్రీగా ఉంటుంది. ఇంకా రెడీ అయ్యి మంచిగా కూర్చొని అలా ఉండలేము కదా. ఇంకా నైటీలో ఉన్నామనుకో ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది అన్నట్టుగా నేను నైటీ ఎక్కువ వేసుకుంటా ఉంటాను ఇక్కడికి వచ్చినప్పుడు అంతా. ఇంకా ఇలా ఈ షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఎవరో అడిగారనమాట, ఆశ కార్డ్ సెట్స్ ఉన్నాయి కదా అవి ట్రై చేయొచ్చు కదా, నైటీస్ ఎందుకు అనేసి. అవి కూడా ట్రై చేయొచ్చు. నేను అది బెంగళూరులో ఉన్నప్పుడు వేసుకుంటూనే ఉంటాను కదా, మీకు తెలుసు. కానీ అన్ని దగ్గర అందరూ కార్డ్ సెట్సే వేసుకొని ఉండలేరు కదా, అందుకని సో నైటీస్ కూడా చూపిద్దాము, నేను నైటీస్ కూడా వేసుకుంటూ ఉంటాను కదా అన్నట్టుగా చూపిస్తున్నాను మీకు. మీకు ఏది ఇష్టమో అదే తీసుకోండి, ఏది కంఫర్ట్గా ఉంటుందో అదే వేసుకోండి, నేను కాదనట్లేదు. నేను నాలాగా నైటీస్ వేసుకోవాలి ఇష్టపడే వాళ్ళు, సో అట్లా వాళ్ళు తీసుకుంటారు అన్నట్టుగా ఒక ఐడియా కోసం మాత్రమే షేర్ చేస్తున్నాను, నాకు నచ్చాయి కాబట్టి. ఇంకా నైటీస్ మాత్రం ది బెస్ట్ క్వాలిటీలో ఉంటే బాగుంటుంది. షింక్ అయిపోయిగా ఒక కలర్ షేడ్ అయిపోవడం అట్లాంటివి ఉంటే మాత్రం బాగుండదు అనేసి ఇంకా ఇవి మంచి క్వాలిటీ ఉంటాయి దీని దగ్గర అన్నట్టుగా ఇవి తీసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా నా వెనకాల మా సుదర్శన్ మళ్ళీ కేసరి తింటున్నారు. రూబీ ఇప్పుడే వచ్చి ఆ కేక్స్ లాగా కట్ చేశాను బాబా, ఇప్పుడు మళ్ళీ ట్రై చేయి బాబా అన్నట్టుగా తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇంకా ప్రియా లింక్స్, వాట్సాప్ నెంబర్, ఇంకా నైటీస్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెక్ చేయొచ్చు. ఇంకా ఈ ప్యాటర్న్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది, ఫ్లోరల్ డిజైన్ పైన ఇంకా ఆ మిర్రర్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, చాలా బాగుంది ఇది కూడా. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, ఇంకా నాకేదో నచ్చుతాయి అన్నట్టుగా నాకు పంపించిన కలర్స్ అనమాట ఇవి ప్రియా. సో అంతే, ఇంకా థ్యాంక్ యూ ప్రియా మంచి మంచి నైటీస్ పంపించినందుకు. ఇంకా ఇదేమంటే కుమార్ తీసుకొచ్చి ఇచ్చాడు, దేవస్థానంది డైరీ అనమాట. ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు కుమార్, సునీల్ షాప్లో ఉంటాయి అన్నమాట, సునీల్ దగ్గర. సో అట్లా కుమార్ మాకు తెచ్చిస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు కుమార్ వెళ్తూ ఉంటే మాకు డైరీ కావాలి అనేసి అడిగింది మోహన. ఇంకా 2 డైరీస్ ఏమో తీసుకొచ్చాడు నాకు మోహనాకి అన్నట్టుగా. మోహన ఒకటి పెట్టుకుంది, అంటే అవన్నీ లెక్కలు అవన్నీ రాస్తూ ఉంటుంది అన్నమాట, ట్రాక్టర్వి అవన్నీ ఉంటాయి కదా, మోహన ఒకటి పెట్టుకుంది. ఇంకా నాకు కూడా ఒకటి కావాలి మోహన అని చెప్పేసి నేను ముందే అడుగునా, కుమార్ వెళ్తా ఉంటే నాకు కూడా ఒకటి కావాలి అని. సో అలా నాకు ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు. మీలో ఎవరికైనా డైరీ రాసే హ్యాబిట్ ఉందా? పెళ్ళి కాక ముందు అయితే చాలా మందికి ఉంటుంది, పెళ్ళైన తర్వాత కొంచెం మారిపోతాం కదా అట్లా, ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మారిపోతాం కదా, డైరీ ఏంది అసలు ఏమి అన్ని అలవాట్లన్నీ మారిపోతాయి. అలా నాకైతే పెళ్ళి కాక ముందు డైరీ రాయడం అలవాటు, రోజుకి రోజు ఏం చేశాను మార్నింగ్ నుండి నైట్ వరకు అన్నట్టుగా నైట్ పడుకునే ముందు రాసి పడుకునేదాన్ని. ఇంకా పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు రాసా డైరీ, కొన్ని గుర్తున్నాయి నాకు, రాశాను. ఇంకా టెడ్డీ పుట్టేసింది. టెడ్డీ పుట్టిన తర్వాత నా డైరీ ఎట్లా అయిపోయిందంటే టెడ్డీ స్కూల్ ఫీజు, కరెంట్ బిల్లు, మొబైల్ బిల్లు, ఇంకా రెంట్, సో అట్లాంటి రాసుకోవడంలో అయిపోయిందనమాట డైరీ అన్నట్టుగా. ఇంకా యాపీ పుట్టిన తర్వాత డైరీయే మర్చిపోయాను, అసలు డైరీయే లేదు ఇంకా నా లైఫ్లో. అట్లా ఇంకా ఏదైనా ఉందంటే మనం ఫోన్లోనే పెట్టుకుంటాం కదా అన్నీ, ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ నాకు ఎందుకో డైరీ రాసుకోవాలి, అది పర్సనల్గా అని కాదు, నార్మల్గా నాకు మళ్ళీ స్టార్ట్ చేయాలి అనిపించింది, అందుకే ఇంకా తెప్పించుకున్నాను. ఇంకా ఇది December 31st డే అనమాట. 30th డే వీళ్ళకి డిష్ తీసాము అంతా, అది నేను షూట్ చేయలేదు, అందుకే మీతో షేర్ చేయలేదు, చేస్తుంటే బాగుండేది అనేసి మళ్ళీ అనిపించింది. ఇంకా నేను ఆ రోజు మార్నింగే కిందకు వచ్చేసరికి మా ఫిజ్ గార్డ్ ఎప్పుడు ఏదో ఒక తింటా ఫోన్ చూసుకుంటూ అట్లే ఉంటాడు. అలాంటిది ఈరోజు నేను షాక్ అనమాట. వాడు ఏం తెలుసా, ఫోన్లో ఒక సాంగ్ పెట్టుకొని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే జరగబోతుందంట, దానికి వీడు డాన్స్లో ఉన్నారంట, ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఫుల్ షాక్. అబ్బాబ్బా ఎంత మంచిగా ఇంట్లో ప్రాక్టీస్ చేయడం, మామూలుగా స్కూల్లోనే వెళ్తే కనుక అక్కడ ప్రాక్టీస్ చేస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ప్రాక్టీస్ చేస్తుంటే అసలు నేను నమ్మలేకపోయాను. ఇంకా మా రూబో నీట్గా రెడీ అయిపోయి విభూది పెట్టుకుంటున్నాడు. బాటలు పెట్టుకున్నా, బాటలు రా ఫోన్ లాక్ తీసినారా. వాడికి మాత్రం ఫోన్లు ఇస్తావు అంటే నువ్వంటే ఎంత ఇష్టం చూడు అమ్మకి, నిన్ను చదివించాలనుకుంటా ఉంది, వాడి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటా ఉంది. పోరా టైం అయింది.
పోలే కాబట్టి సైకిల్ రెండు పాలు తెచ్చి చేసుకో. అది ఆఫ్ చేయి మోహన, వాడికి ఇవ్వకు. వీడు బ్లాక్ మెయిల్ వీడు. నువ్వు కూడా బిస్కెట్ తెచ్చుకో. నేను చెప్పుకుందా పాల్ బిస్కెట్ అదేంద్రీ? తెలుగు మీడియం వీడు. సరే పాల బిస్కెట్ తెమ్మంట, కూర్చోరా. ఒరే బ్యాగీ రా రే, తను చట్నీ ఉందిరా అసలే పోతుంది కింద. ఏంది వాడదా రూబోర్డు రే? అదెందుకు నీకు? తెమ్మని చెప్తాదంట, మరి కొనిచ్చారేంద్రా? మోన నీ నోరు భలే తిప్పుతున్నావు. మూతి ఈ టైం నుంచి 9 అయిందాకా వాళ్ళిద్దరు పోయిందాకా నాకు టాక్ వచ్చినట్టు. అయ్యో వాడు తీసేసుకున్నాడు బాటిల్. ఆ బాటిల్ ఆ పిల్లకి తెచ్చిచ్చినాడు. తెచ్చినప్పటి నుంచి వాడే తీసుకుంటాడు. గిఫ్టా? చూడు మాకేం అవసరం లేదు, బాటిల్ ఎత్తుకొని పోరా నువ్వు. లేదా ఒక గట్టం వెళ్ళిపోయిందంటారా? పిలువు మన పిలుచుకుని వెళ్ళు. రే అమ్మ పాపం కాదురా, ఏం నువ్వు? ఓ ఎన్నిసార్లు యూనిఫామ్ వేసుకోరా పో, ఒకసారి చూడని యూనిఫామ్ పడిపోతావురా. ఇంకా నాకు పొద్దున్న ఇక్కడ హోటల్లో వడలేస్తారు, నాకు చాలా ఇష్టం. సరే వడలు తెచ్చుకోవాలి మోహన్ అయిన తర్వాత అని చెప్పుకుంటూనా అంతే మా ఫిజ్ గార్డ్ వెళ్ళిపోయాడు. 40 వడలు కావాలనేసి అడిగాడంట, తీసుకొచ్చాడు. పాపం నా కోసం తెచ్చాడే అనేసి చాలా హ్యాపీ పడ్డాను, కానీ వీడి కోసం తెచ్చుకున్నాడు. అయిపోయా అంతే. మోహన్ మళ్ళీ వేసుకుంటున్నాడు. నువ్వు ఎందుకు ఫోన్ చేసి చెప్పావు అసలు విచిత్రంగా? రెడీ అయినప్పుడు చెప్పొచ్చు కదా కుమారి. రెడీ 9 కూడా ఆవిడకి ఆయన వస్తే నాకు గబగబా అవుతాడని. అవడు మనం 9 అయినా రాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు 8 ఫోన్ చేస్తే అంతే 8:30 అట్లా. ఇప్పుడు ఎంత టైం? ఎంత అయిందిలే, 8:30 8:15 8:30 స్కూల్ టైం. కనీసం ఇప్పుడు చేస్తే 9 కన్నా వెళ్తారట ఒకటం. రే అవును, అప్పుడు సునీల్తో వెళ్ళేవాడు కదా. సునీల్ మామూలు ఎత్తుకుపోతాడు. సునీల్ మామూలు అయితే అసలు వాడు ఇంకా యాక్టింగ్ చేస్తాడు. బాబాయ్తోనే వెళ్తా అంటాడు. బాబాయ్ వెళ్ళడండి ఈరోజు. నువ్వు హింట్ ఇచ్చావు మోనా నువ్వు ఇప్పుడు. బాబాయ్ వెళ్ళడంట ఈరోజు, షాపుకి కూడా వెళ్ళడంట. బాబాయ్ వెళ్ళడంట, ఎక్కడికి వెళ్ళడంట, పడుకునే ఉంటాడంట. ఏం లేదా మొహం చూడరా ఎట్టున్నదో. రే అన్నిసార్లు పిలుస్తుండే వెళ్ళేమి ఉండు, మీ మ్యామ్కి చెప్తాడు బ్రష్ చేయకుండా తింటున్నాడు. ఆమె వచ్చేస్తుంది ఇప్పుడు ఇంటికి. చింపాంజీ మహోడా లేరా. ఎంత మంచిగా చూడు మోహన. 3 ఇయర్ అదో కళ్ళు మూసుకున్నా. 3 ఇయర్ హ్యాపీ హ్యాపీ ఇచ్చారు. పట్టట్లేదు ఇది లోపల వేసానులే. ఇంకా టైట్ ఎదురున్నా. నువ్వు ఎందుకు ఊగుతున్నావు? ఉండేమి నేను వేస్తాను. ఎందుకు తీసావు ఇప్పుడు వేస్తాను. హ్యాపీ చెక్కకి కాదు. సూపర్ రా.
అది వేసుకోవాలా చక్క నొప్పండి గేమ్ ఏం ఆడొద్దు హ్యాపీ నువ్వు వాడు వెళ్ళాడు మళ్ళీ అబ్బా ఇంకెవరు వద్దారా ఫ్యామిలీ తీసుకెళ్ళు టెడ్డీ అక్కడ మోహన నాలో నేను తెచ్చేదానికి వస్తాను హ్యాపీకి వస్తుంది పాస్ రే ఫిజు కానీ డాడీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు పోనా పోరా అక్కాస వెళ్తున్నారు బాయ్ ఫిజు ఏమైందిరా రే ఏమైంది రే ఎక్కే ఎడ్డా ఊరు బాయ్ ఫిజు మోహనా చీటింగ్ చేసే బ్రతకాలా మోహనా నువ్వు బతకలేనప్పుడు ఎక్కడైనా బతకాలి షీటింగ్ చేసే బతకాలి అడుక్కోనైనా బతకాలి కానీ ఇప్పుడు నువ్వేం చేసి బ్రతుకుతున్నావు చెప్పు షీటింగ్ చేసి బతికినాను వాడిని తప్పించి వాడిని స్కూల్కి పంపించాలి ఈ రోజు అంటే ఒకరిని చీటింగ్ చేయాల్సి వస్తుంది ఒకరినే ఇద్దరిని వాడికి వెళ్ళాలనే ఉంది ఆయన కూడా చీటింగ్ చేసినా కదా రెడీ అయిపోయినాడు రాను రెడీ అయినాడు అని చెప్పినా సైకిల్ వద్దు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళండి అన్న ఇద్దరు చేపడుతుంది వారిలో డే ఆఫ్ ద ఇయర్ మా చిన్నారితో వాడంటే ఒక టీం తింటా వెళ్తుందంట పాపం మోహన అనిపిస్తుంది రూబీ ఫిజ్ గారు వెళ్ళేసరికి పాపం మోహనకి ఒక సినిమా కనిపిస్తుంది ఇంకా కుమార్కి వీళ్ళు రెడీ అవ్వకుండా పిలిచేసిందే అనుకోండి 3వ ప్రపంచ యుద్ధం వస్తుందంట కుమార్తో ఆ డైలాగ్ మిస్ చేశాను షూట్ చేయడానికి అందుకే నేను చెప్తున్నాను వారు జడేందు మన అట్లుంది పుల్లలాగా కింద పాపం పిల్లలు వెళ్తా అన్నారు జాగ్రత్త రే నువ్వేం పాయ తెచ్చావా ఆ పిండికి ఇచ్చేసిరాపు అసలు చెప్పి తెచ్చారా టమాటాలు ఆనియన్సా ఇంకా అంతే కొంచెం రిలాక్స్ అయ్యాము టీ పెట్టుకొని తాగాము ఇంకా ఈ బ్యాగ్ చూసారా మీకు గుర్తొచ్చిందా ఈ బ్యాగ్ ఏమైనా లాస్ట్ ఇయర్ చూపించుంటాను ఈ బ్యాగ్ మీకు ఏఎస్ బాబు షా అనేసి
ఏమంటే మా కుమారు సునీల్ సబర్మలైకి వెళ్ళారు కదా, సో మా కుమార్ తీసుకొచ్చారు మన సబర్మలై నుండి ఈ శారీస్. ఇంకా నాకైతే ఈ బ్యాగ్ చూడగానే ఒకటే అనిపించింది, అయ్యో మళ్ళీ శారీస్ తెచ్చాడా, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలా, ఎవరెవరికి సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా ఆలోచించుకోవడంలో టైం అంతా అయిపోతుంది. మేము ముగ్గురం ఆలోచించుకోవడం పక్కన పెడితే మళ్ళీ టెడ్డీని, హ్యాపీని, రూబీని, ఫిజ్గాని వీళ్ళని పిలుస్తాం, మళ్ళీ సుదర్శన్ కుమార్ ఆంటీ వీళ్ళని పిలుస్తాం. అయ్యో మళ్ళీ వచ్చిందే ఇది అనేసి అనుకున్నాము ఫస్ట్. ఇదంతా ఏమంటే ఎవరైనా శారీస్ వచ్చాయంటే హ్యాపీగా ఉంటుంది కదా, ఫస్ట్ అయితే మాకు టెన్షన్ అయ్యిందనమాట శారీస్ చూడగానే. ఇంకా ఈ శారీ అయితే మాత్రము ఇలా టైం వేస్ట్ చేయకూడదు, అందరిని అడగాలి అనేసి అనుకోకూడదు, మనమే సెలెక్ట్ చేసేసుకుందాం, తొందరగా అయిపోవాలి అనేసి అనుకున్నాము. అలా అనుకున్నామే కానీ అస్సలు అవ్వలేదు అట్లా మా వల్ల. ఇంక చాలాసేపు వరకు శిరీష నీకు ఇష్టమైంది నువ్వు ఫస్ట్ తీసుకో, శిరీష నువ్వు చిన్నదాన్ని కదా నీకు ఏది ఇష్టమో అది తీసుకో ఫస్ట్ అంటే, కాదక్క మీరే సెలెక్ట్ చేసి నాకు చెప్పండి అక్క అనేసి అంటది. మోహన సరే నువ్వే మా ఇద్దరికి చెప్పు, నీకు తెలిసి ఉంటుంది కదా కుమార్ ఎవరికి ఏం తెచ్చి ఉంటాడు అంటే, అక్క నువ్వు గమ్ముకుండు నువ్వే చెప్పు మా ఇద్దరికి ఏది బాగుంటుందో అనేసి అనింది. అస్సలు అవ్వలేదు మాకు, ఏం చేయాలో తెలీదు. ఇంకా నేను మాత్రం వీడియో మీకు అంత లెంగ్త్గా కూడా పెట్టట్లేదు, మాకైతే చాలా టైం పట్టింది. లాస్ట్కి మాత్రం మీకు అవంతా కట్ చేసేసి చిన్నగా పెడదాం అనేసి అనుకున్నాను. ఇంకా మా కుమార్ 6 శారీస్ తెచ్చాడు. 6 శారీస్లో ఏమంటే నాకు, మోహనాకి, శిరీషకి, లక్ష్మికి, ఆంటీకి, సో అట్లా ఇంకొకటి ఎక్స్ట్రాగా తెచ్చాడు, అదేమంటే సుభద్రాకు ఒకటి అన్నట్టుగా తెచ్చుకున్నాము. నాకు ఈ శారీస్ అయితే చాలా నచ్చాయి, పేస్టల్ కలర్స్గా అనిపించింది, యూనిక్గా ఉన్నాయి. లాస్ట్ టైం శారీస్ కంటే నాకు ఈ శారీస్ నచ్చాయి, ఇంకా ఫ్యాబ్రిక్ కూడా బాగుందన్నమాట లాస్ట్ శారీస్ కంటే. కానీ మోహన మాత్రం అక్క మళ్ళీ దుప్పట్లే తీసుకొచ్చారక్క మళ్ళీ అంటా ఉన్నింది, కానీ కాదు అనిపించింది చూసిన తర్వాత. ఇంకా ఈ శారీస్లో మా అత్తయ్య కోసం తీసి పెట్టేసాం, మా లక్ష్మి కోసం, సుభద్ర కోసం తీసి పెట్టేసి ఇంకా మా ముగ్గురికి ఏమేమి కావాలనేసి అన్నట్టుగా ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్కటి వేసేసుకొని కూర్చునేసాము, తీసేసుకున్నాము. సో రూబీని, ఫిజ్గాని స్కూల్ పంపించేసినాక ఫస్ట్ పని ఏది అంటే ఇదే పెట్టుకున్నామంట, మళ్ళీ అవ్వద్దు అనేసి. ఇంకా టెడ్డీకి వీడియో తీయమన్నాను, యాపీ వచ్చేసింది. అమ్మ నాకు చూపించలేదమ్మా, నేను సెలెక్ట్ చేస్తాను కదమ్మా నీకు అనే స్టార్ట్ చేసింది. ఈసారి పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదురా, మేమే తీసేసుకున్నాం రా అనేసి అన్నాను. దాని తర్వాత మోహనకు చెప్పాం, మోహన కుమార్కి చూపించు మోహన మేము ఇవి తీసుకున్నాం అనేసి, కుమార్ ఏమేమి సెలెక్ట్ చేసి ఉంటాడు అది కూడా చెప్పు మోహన, అంటే ఒక ఐడియాతో కూడా తెస్తాడు, అది అడగమని చెప్పాను. ఇంకా మాకు లంచ్ తినేసాము. దాని తర్వాత పైకి వచ్చాను, కొంచెం పడుకోవాలి అనిపించింది ఎందుకో తెలీదు. సో పైకి వస్తే ఫస్ట్ టైం అనమాట 4 మెంబర్స్ ఒకే బెడ్ మీద పడుకోవడము. రూబీ ఫిజ్గార్డ్ లేకపోయేసరికి మేము 4 మెంబర్సే ఉన్నాం. రోజు ఎంత బోర్ కొట్టిందో రూబీ ఫిజ్గార్డ్ స్కూల్కి వెళ్ళిపోయేసరికి. ఇంకా సుదర్శన్ ఆంటీ కూడా ఆ రోజు లేరనమాట. సుదర్శన్ ఆంటీని హాస్పిటల్ తీసుకెళ్ళారు చెన్నైకి. అంటే ఆంటీకి ఈ మధ్య ఎక్కువగా మోకాలు నొప్పి చాలా ఎక్కువగా ఉంది. సో దానికి సర్జరీ చేయొచ్చా చేయకూడదా, ఆంటీకి DBS సర్జరీ చేస్తున్నారు కదా, సో చేయొచ్చా లేదా క్లారిటీగా కనుక్కొని రావాలి చెన్నైకి వెళ్ళి డాక్టర్ దగ్గర, అపోలోకి అనేసి అనుకొని ఇంకా సుదర్శన్కి ఆ రోజు అపాయింట్మెంట్ దొరికింది. సో అట్లా ఆంటీని లాస్ట్ డే ఏమంటే ఆంటీతో స్పెండ్ చేశారు మా సుదర్శన్, వాళ్ళిద్దరే వెళ్ళారన్నమాట చెన్నైకి. ఇంకా మా ఆంటీ పడుకోన రెస్ట్ తీసుకుంటూ ఫోన్లో సీరియల్స్ చూసుకుంటున్నారు. ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే 2 లెగ్స్కి చేసుకోవాలమ్మా మీరు అనేసి అన్నారంట సర్జరీ. దాని తర్వాత ఏమంటే ఇంకోటి ఏమంటే అక్కడే మంచి డాక్టర్ ఉన్నారంట, DBS సర్జరీ చేశారు కదా, ఆ డాక్టర్ని రెఫర్ చేశారంట. మన తెలుగు అతనే అంట, చాలా ఏమంటారు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అంటే, చాలా బాగా చేస్తారనేసి అని కనుక్కొని వచ్చా డీటెయిల్స్. కానీ నేనేమంటే ఆంటీ బెంగళూరులో చేయించుకోండి, ఆస్టర్ హాస్పిటల్లో, అక్కడ మమ్మీకి చేశారు కదా చాలా బాగా చేశారు, మంచి డాక్టర్ ఆంటీ అనేసి అన్నాను. కానీ ఇంకా తెలియలేదు, మళ్ళీ డిసైడ్ చేసుకుంటాం ఎప్పుడు చేయించాలి, ఎలా చేయించాలి ఏంటి అనేది. కాకపోతే ఆంటీకి మరీ మా మమ్మీది ఫైనల్ స్టేజ్లో ఉంది కదా లెగ్, అది ఆంటీకి మరీ అంత లేదంట, అంత ఎక్స్రే అవన్నీ తీసి చూస్తే. ఇంకా మేము ఆంటీ సుదర్శన్ లేని గ్యాప్లో ఏమంటే మేము శారీస్ సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, సో ఎవరెవరు ఏం శారీస్ తీసుకున్నాము అనేది ఆంటీకి చూపిస్తున్నాము. ఇంకా ఆంటీ ఏమంటే మేము ఏ శారీ చూపించామో అది కరెక్ట్గా నేను ఆశాకి ఇదే అనుకున్నాను, శిరీషకి ఇదే అనుకున్నాను అనేసి చెప్తూ ఉన్నారు. ఇంకా మేము ఎవరెవరం ఏమేమి తీసుకున్నామో అనేది నేను నెక్స్ట్ ఎప్పుడైనా కట్టుకుంటాం కదా అప్పుడు చెప్తాను. ఇంకా ఇక్కడ మా అత్తయ్య కంటే అర్లీ మార్నింగ్ కళ వచ్చిందంట. సో ఆ కళ ఏంటి అనేది మాకు చెప్తా ఉన్నారు. అది ఎప్పుడు 1:30 ఆ టైంకి వచ్చిందంట. ఆ కళలు నిజం అవ్వలేను అన్న అంటే 4:30కి అలా వస్తే నిజం అవుతాయి అనేది చెప్తున్నాను నేను, పెద్ద నాకేదో తెలిసినట్టు. సో అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ చూడొచ్చు. ఇంకా మా ఫిజ్గాడి ఆటలు చూసారుగా, అబ్బబ్బబ్బా మా ఫిజ్గాడు. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారులే, మీరు సఫర్ అవుతానే ఉంటారు తెలిసిందే కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.